స్టార్టింగ్ నుంచి డీటెయిల్స్ చెప్పడం అన్న నా సరిపోయింది లేదు ఈ రోడ్ అమ్మా ఇది మీ స్కూల్ కాదు మేడం. మీకు ఎలాంటి రైట్ లేదు, మీరు వెళ్ళండి, మీ ప్రెమిసెస్ మీరు వెళ్ళండి. ఇప్పుడు పొద్దున్న 9 గంటలకు వచ్చిన వీటికి పోతే ఆడుకోమంటారు, ఏదో ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీస్లో ఇవ్వమంటారు చూడు. నాకు ఉంటాయి 5,000కి బ్యాలెన్స్ ఉంటుంది నాకు వచ్చేది. మళ్ళీ కట్టాలి, మళ్ళీ 55,000 3-4 మంత్స్ ఆన్లైన్లో వస్తుంది. నా పేరు ఎస్ గోవర్ధన్. మా పాప 5th 16లో చదివింది ఇండోస్ యూనివర్సిటీ స్కూల్ రంజల్ నక్షత్ర వెంచర్లో. అయితే నేను 4 days వేరే స్కూల్కి వెళ్ళిపోదామని టీసీ బోనఫైడ్కు 4 days కింద అప్లై చేసుకున్నా. అప్లై చేసుకుంటే ఏమంటారంటే 7 working days వరకు ఇయ్యమంటే మీరు ఏమన్నా చేసుకోమంటే ఎంఈఓ సార్ దగ్గరకు కూడా పోయినా, ఆయనకు కూడా అదే రూల్ మాట్లాడితే ఎక్కడ 7 working days ఉన్నాయమ్మా అని ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తామంటే మళ్ళీ వచ్చినాక 2 hours కూర్చొని పెట్టినాక కూడా మళ్ళీ అదే క్లర్క్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ మేడం కడిగితే కూడా నువ్వేమన్నా చేసుకోపో అని అంటుంది. ప్లీజ్ మేడం రిక్వెస్ట్ జర వేరే ఊరు వెళ్తున్నామని కూడా మేము ఏది పని మీద అయితే వెళ్ళి వేరే ఊరికి షిఫ్ట్ అయితే అది కూడా ప్రూఫ్ చూపించినాక కూడా చాలా టార్చర్. 4 days నుంచి కంటిన్యూ తిరుగుతూనే ఉన్నా. వేరే మార్గం లేక నాకు ఏమన్నా ఎమర్జెన్సీ తొందరగా టీసీ కావాలనే ఉద్దేశంతో దీనికి ఒడిగట్టి ఇది చేస్తా ఎట్లనన్నా తొందరమంటే దాన్ని కూడా వాళ్ళు ఇంకా రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని సతాయిస్తున్నారు. ఇంతకుముందు కూడా మా పాపకి కనీసం 2,000 ఫీజు డ్యూ ఉంటే కూడా రూమ్లో కూర్చోబెట్టి టార్చర్ పెట్టిండ్రు పేరెంట్స్కి అడగకుండా. కనీసం మా పాప ఏమైందని నైట్ ఏడుస్తున్నాం అంటే ఎగ్జామ్ రాయనీయకుండా ఫీజు ఎప్పుడు కడతామని పిల్లలకు టార్చర్ పెట్టిండ్రు. ఎవరికి అసలు కనీసం ఇన్ని రోజులు తిరిగితే 4 రోజులు అని తిరుగుతున్నా. ఎక్కడో ఒక వేరే స్కూల్కి మా బాబు దానికోతే 10 minutes టీసీ బోనఫైడ్ ఇచ్చారు. మార్నింగ్ నుంచి పోతే అక్కడ ఇక్కడ నాకు కూర్చొని ఎంత టార్చర్గా ఇది చేస్తున్నాను. నాకు నేను ఒక్కరిని బయటపడుతున్నా, చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళు బయట పడలేకపోతున్నారు. 100 మంది బాధితులు ఉన్నారు చాలామంది. కొంత ధైర్యం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేసి ధైర్యం లేని సైలెన్స్ ఉంటున్నారు. ఇలాంటి నా పాపకు జరిగినటువంటిది ఇంకా ఎవరికి కూడా జరగొద్దని నా చిన్న రిక్వెస్ట్. నాకు టీసీ బోనఫైడ్ ఇవ్వాలి. ఇంకోటి, నేను నా పాపను స్కూల్లోనే వేయలేను. నెక్స్ట్ అకాడమీ ఇయర్కి నేను వేయను కూడా. వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టుకున్నాక కూడా నాకు ఈ 2 months మళ్ళీ ఫీజు అడుగుతున్నారు. ఇండోస్ యూనివర్సిటీ స్కూల్ వాళ్ళు అసలు చాలా ఇది ఉంది ఇంత